హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో గుర్తుపెట్టుకోండమ్మా, నేను మరీ చెప్పాను, మన యాప్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, మరి తర్వాత హై రేంజ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పాను. నిన్న క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ అనేది యూట్యూబ్లో పెట్టాను కదా వీడియోస్, అవి హై లెవెల్లో ఉండే క్వశ్చన్స్ అవన్నీ. సో ఇప్పుడు బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి యాప్లో అనేది దీని ఎక్స్ప్లెనేషన్ తర్వాత, అంటే ఇది చెప్పిన తర్వాత మీకు క్లారిటీ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, 599 కోర్సులో కంప్లీట్గా బేసిక్ ఉంటుంది. మీరు ఈ బేసిక్లోనే కొంచెం నేను మంచి క్వశ్చన్స్ యాడ్ చేశాను. గుర్తుపెట్టుకోండి, మంచి క్వశ్చన్స్ యాడ్ చేశాను. మళ్ళీ ఈ 1499 కేవలం 1499 అనేది మనకి కేవలం 1499 అనేది మనకి ఏంటిది, ఓన్లీ హై లెవెల్ అంటే క్యాట్ లెవెల్ క్వశ్చన్స్, ఓన్లీ వీడియోసే అనమాట, వేరేది ఏముండదు. ఇది మనకి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి 6 months టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఓన్లీ 999 ఉంటుంది 6 months టెస్ట్ సిరీస్. ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ సండే వరకు ఉన్న, అంటే ఈ నెక్స్ట్ సండే 23rd కాకుండా ఇంకొక సండే వరకు ఫ్రీ ఎగ్జామ్స్ అనేది పెట్టేశాను. అంటే ఎవరైనా రాసుకోవచ్చు. ఆ టెస్ట్ సిరీస్లో ఫ్రీ కంటెంట్ అనేది ఉంటుంది. సో రాసుకోవచ్చు. November 23rd ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు నా బర్త్డే కాబట్టి మీకు ఏమన్నా కూడా ఆ టెస్ట్ సిరీస్లో ఏమన్నా ఉంటే ఇంతో అంతా నేను ఏమన్నా చేస్తాను. సో 2499కి 10 months వ్యాలిడిటీ అమ్మ, విత్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. 10 months వ్యాలిడిటీ విత్ టెస్ట్ సిరీస్ 2499కి. సో ఇది మనకు ఒక్కొక్క దానికి సంబంధించిన కోర్సు యొక్క వివరాలు. సో దీని గురించి బాగా ఆలోచించండి, క్లారిటీగా చెప్పిన స్పెషల్ కోర్సు బేసిక్ లెవెల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆర్థమెటిక్కి 599. ఇక్కడ ఆర్థమెటిక్ ఫుల్ కోర్సు ఇక్కడ ఏమని క్లియర్గా ఇచ్చాను, క్యాట్ లెవెల్ ఎస్ఎస్సి సిజిఎల్స్, క్యాట్ లెవెల్ ఎస్ఎస్సి సిజిఎల్స్ సంథింగ్ ఈ కోర్స్ అని ఇట్లా అని ఇచ్చాను నేను. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అంటే ఇంత ధైర్యంగా ఇట్లా ఎవరు పెడతారని. చాలా ఏంది అంటే ఇప్పుడు ఈ కోర్సే పెట్టేసి ఇదే ఎస్ఐకి, ఇదే పీసీకి, ఇదే ఆర్ఆర్బికి అని పెట్టేస్తారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి చాలా డిఫరెన్స్ వచ్చేసి న్యాయం జరగదు. అందుకే చదవాలని కష్టపడే వాళ్ళకి, నాకు బేసిక్ రాదు అనే వాళ్ళకి ఈ కోర్సు, నాకు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయినా నాకు కొత్త లెక్కలు కావాలి, ఇంకా డెప్త్ రావాలి. కొత్త లెక్కలు దొరికినంత మాత్రాన చక్కదనం కాదు, మళ్ళీ ఆ దొరికిన దాన్ని కూడా ఇన్ టైంలో ఏ విధంగా చేయాలి అది ఈ కోర్సులో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న వీడియో అది యావరేజెస్ క్యాట్ లెవెల్ అని పెట్టాను, ఒక 9 questions పెట్టాను. సో అవన్నీ 2499 కోర్సులో ఉండే క్వశ్చన్స్ అమ్మ. మీకు అప్పుడప్పుడు రఫ్ చేసినప్పుడు చూసే ఉంటారు, మీరు జాగ్రత్తగా చూసే ఉంటారు. 132 question 135 questions అని ఇట్లా రఫ్ చేసి తర్వాత మీకు ఇట్లా రఫ్ చేసిన తర్వాత అంటే ఆ 135 132 questions కాడ అవి ఉన్నాయి అని అర్థం. సో దీంట్లో మీకు డేటా సఫిషియెంట్స్ అంటే క్వశ్చన్ ఇచ్చి థియరీ ఇచ్చి, సో సేమ్ జిఎస్ లాగా థియరీ ఇచ్చి అలాంటి క్వశ్చన్స్ రేపు రాబోతున్నాయి. ఆల్రెడీ 2023లో ఇంప్లిమెంట్ చేసిండు. 2023లో 25 questions ఇచ్చిండమ్మా. కావాలంటే క్వశ్చన్ పేపర్ని ఒకసారి పట్టుకోండి, జాగ్రత్త పట్టుకొని చూడండి. ఎంతసేపు ఉన్న ఆర్థమెటిక్ రీజనింగ్ కాదు. 2023లో మీకు ఏం చేసిండంటే ఎథిక్స్ క్వశ్చన్స్ ఇచ్చిండు, అంటే బయట జరిగే వాల్యూస్ ఉండే క్వశ్చన్స్ ఇచ్చిండు. ఆ క్వశ్చన్స్ వల్ల మీరు అది కరెక్ట్ ఆన్సర్ పెట్టిరు, చాలామంది తప్పు ఆన్సర్లు పెట్టారు, అది బయట చెప్పరు. సో అలాంటి ఎథిక్స్తో కూడుకున్నది మరియు డేటా ఇన్సఫిషియెంట్ అనేది దీంట్లో ఉంటుంది, 2499లో ఉంటుంది. సో ఈ జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీకు పీసీకి కానీ, ఆర్ఆర్బీకి కానీ, ఎన్టీపీసీకి కాదు, సారీ ఎన్టీపీసీ అంటే మళ్ళీ ఇక్కడికి రావాలి, ఆర్ఆర్బీకి కానీ, ఎస్ఎస్సి జీడీకి కానీ, గ్రూప్ 2 కానీ, విఆర్ఓ కానీ, గ్రూప్ 4 కానీ అలాంటి వాటికి ఈ కోర్సు అంటే మనకి జీపీఓ మేజర్ జీపీఓకి కానీ అలాంటివి దీనికి అనమాట. ఇదేంటిదంటే ఎస్ఎస్సి సిజిఎల్స్, మళ్ళీ క్యాట్ అంటే మళ్ళీ కొంచెం ఆస్పాసన అంతే ఉంటుంది. క్యాట్ మరియు ఎస్ఐ, ఎన్టీపీసీ ఈ లెవెల్ కోర్సు అనేది ఇది ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఎస్ఎస్సి సిజిఎల్స్ అని చెప్పాను కదా, మీరు బయట దొరికే మార్కెట్లో ఎస్ఎస్సి సిజిఎల్స్ బయట దొరుకుతాయి కదా, ఇప్పుడు నార్త్ ఇండియా కానీ అవి కానీ ఆ క్వశ్చన్స్ దొరుకుతాయి కదా, ఆ క్వశ్చన్స్ని మన క్వశ్చన్స్ని కంపేర్ చేయండి. మనం ఎంత అడ్వాన్స్ లెవెల్ ఉన్నామో అక్కడ ఎట్లా ఉన్నారో చూడండి. మన స్టేట్స్లో కూడా ఎస్ఎస్సి సిజిఎల్స్ చెప్పేవాళ్ళు, ఆ క్వశ్చన్స్ మన క్వశ్చన్స్ కంపారిజన్ చేయండి. మన పీడిఎఫ్ ఉంది, ఇప్పుడు నేను రేషియో పీడిఎఫ్ ఇచ్చిన, దాదాపు 220 questions ఇచ్చిన, ఆ క్వశ్చన్స్ని ఈ క్వశ్చన్స్ని కంపారిజన్ చేయండి. మన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, కొన్ని కామన్గా ఉంటాయి కానీ ఇంకా ఎలా ఉన్నాయి అన్నమాట.
ఇంకా ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ తర్వాత మన యొక్క చెప్పే విధానం అక్కడ చెప్పే విధానం ముందు పెట్టుకోండి. క్లారిటీగా చెప్తున్నా, ఎంత ఓపెన్గా ఎక్కడ చెప్పరు. ఎందుకు చెప్తున్నా అంటే నా కోర్సు కొనమని చెప్తలేరు, మీరు ఆలోచించమని చెప్తున్నాను. నేను ఎక్కడ విమర్శించడానికి జాగ్రత్తగా ఆలోచించండి. రేపు క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుందో ఊహకు అందదు. 2027 మెయిన్స్కి ఎస్ఐ మెయిన్స్కి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో అనేది ఎవ్వరికి అంతు చిక్కదు. మరీ చెప్తున్నాను. తర్వాత బాధపడద్దు, ఎస్ఐ ఆస్పిరెంట్స్ బాధపడద్దు. 1 మార్కు 2 మార్కుతో పోయిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఆ వాల్యూ తెలుసు. 1 మార్కు తోటి జాబ్ పోయి 5 మార్కులతో జాబ్ పోయి 0.25 మళ్ళీ 0.75 ఈవెంట్స్లో తక్కువ వచ్చి ఎస్ఐ ఆర్ఎస్ఐలు అలాంటివి మిస్ అయిన వాళ్ళకి ఆ నరకం ఏందో వాళ్ళకి తెలుసు. అలాంటివి తప్పులు చేయకండి. తర్వాత నువ్వు 10 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా 50 లక్షలు పెట్టడానికి రెడీ ఉన్నా అర్ధ మార్కు అంటే 0.5 మార్క్స్ కూడా కలపడానికి దిక్కు దిమానా ఉండదు. అప్పుడు బాధపడద్దు. అయ్యో నేను కొంచెం హై లెవెల్ చదివితే ఇంకా బాగుంటుండే, అయ్యో నేను ఇలా ఉంటే ఇంకా బాగుంటుండే అనేది దయచేసి ఆలోచించుకోండి. మీరు స్టూడెంట్స్ పోయినది తిరిగి రాదు. అనుభవంతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా. మనం తర్వాత ఎన్ని లక్షలు కట్టినా రాదు, టైం రివర్స్ రాదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకోవడానికి ఇది అకాడమిక్ ఇయర్ కాదు, గవర్నమెంట్ జాబ్స్ క్యాలెండర్ జాబ్స్ కాదు, ఎస్ఎస్సి సిజిఎల్స్ లాగా, మళ్ళీ లేకపోతే సివిల్స్ లాగా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పడ్డట్టు, ఎంసెట్ నీట్ లాగా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నట్టు గవర్నమెంట్ ఎగ్జామ్ ఇప్పుడు పడితే మళ్ళీ మనం సచ్చే లోపల పడతాయా పడవా అనేది కూడా దిక్కు దిమానా లేదు. అలాంటిది ఇదే లాస్ట్ అటెంప్ట్ అంటూ ప్రిపేర్ కాండి, బాగా ప్రిపేర్ కాండి, కాన్సన్ట్రేషన్ తోటి ప్రిపేర్ కాండి. పొద్దున గ్రౌండ్కి వెళ్ళి బాత్కానీలు కొట్టుకుంటా టైం వేస్ట్ చేసుకోకుండా హైదరాబాద్కి వచ్చి దిల్షనార్లకు వచ్చి పొద్దున పోయి అక్కడ బాత్కానీలు కొట్టుకుంటా రివర్స్ వచ్చి మళ్ళీ ఇంత తిని చేసి క్లాస్ రూమ్లో పడుకుంటా టైం వేస్ట్ చేయకండి అమ్మా. అనుభవంతో చెప్తున్నా, మరీ అనుభవంతో చెప్తున్నా, టైం రివర్స్ రాదు. ఎన్ని లక్షలు పెట్టినా రాదు. మరీ చెప్తున్నా, ఎక్కడైనా తీసుకోండి, ఎవరి దగ్గరైనా తీసుకోండి. కంటెంట్ ఉంటే మాత్రం ఎక్కడికైనా వెళ్ళిపోండి. అది మీ మంచి కోసమే. ఇంకొక అవకాశం రాదు, గుర్తుపెట్టుకోండి. రేపు 2026లో మనకి మార్చి ఏప్రిల్లో నోటిఫికేషన్. మరీ చెప్తున్నా, వచ్చే నెలలో నోటిఫికేషన్ పడుతుంది, ఇంకొక 10 రోజుల్లో నోటిఫికేషన్ పడుతుంది, ఇంకొక 2 రోజుల్లో నోటిఫికేషన్ పడుతుంది. ఇదంతా కాదమ్మా, వచ్చే సంవత్సరం మార్చ్ ఆర్ ఏప్రిలే నోటిఫికేషను. నా అనుభవంతో చెప్తున్నా, గ్యారంటీ అని కూడా చెప్తలేను, అనుభవంతో చెప్తున్నా. మార్చ్ ఆర్ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుంది. 2027లో నువ్వు మెయిన్స్ రాస్తావు అంటే నీకు దాదాపు 14 నెలలు, 14 కాదు 1.5 year టైం ఉంది నువ్వు మెయిన్స్ రాయడానికి. నీకు మంచి అవకాశము. ఆవేశపడద్దు. వచ్చే నెలలో ఇంకొక 10 రోజుల్లో నీకు అది ఏంటిది నోటిఫికేషన్ ఉంది, రండి తొందరగా జైన్ కండి, రండి. ఆవేశంతో కాదు, ఆ 10 రోజుల్లో ఆలోచించుకో, ఎక్కడికి వెళ్ళి జైన్ కావాలి, ఎలా జైన్ కావాలి, నేను నేర్చుకుంటే సూటబుల్ అవుతుందా, చిన్న క్వశ్చన్లకి నేర్చుకుంటే ఇప్పుడు సూటబుల్ అవుతుందా, జిఎస్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎంత అప్డేట్ ఉన్నారు ఫ్యాకల్టీస్. ఎక్స్పీరియన్స్ పనికి రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ అనుకుంటారు, ఎక్స్పీరియన్స్ పనికి రాదు, అప్డేట్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అప్డేట్ ఉంటేనే వాళ్ళు బాగుపడతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఫోన్కి నోకియాకు ఉన్న తేడా. ఐఫోన్ ఎప్పుడు కూడా అప్డేట్ ఉంటుంది, అప్డేట్ ఉంటేనే మార్కెట్లో ఉంటుంది. అది వ్యవస్థ అయినా కానీ, ఏదైనా కానీ, వ్యక్తి అయినా కానీ, ఎవరైనా కానీ అప్డేట్ ఉండాలి. అప్డేట్ లేకపోతే అది ఎంత పెద్ద వ్యవస్థ అయినా కథం కొలాప్స్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అప్డేట్ ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోండి, బాగా అప్డేట్ కావాలి. నేను ఇంకా పాతదానిలాగా ఉంటాయంటే మీ లైఫే ఖరాబ్ అవుతుంది. మేము బాగుపడతాము, మీరు మా యొక్క కోర్సు కొంటారు, మేము బాగానే ఉంటాము, మేము మా ఫ్యామిలీతోటి బాగానే ఉంటాం, తర్వాత మీరే సఫర్ కావాల్సింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది 599. మీరు తీసుకున్న ప్రతి పైసా కూడా న్యాయం జరుగుతుంది. దానికి కావాలి అంటే ఈ 599లో నేను చెప్పే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు ఉంటుంది. నేను 50 నుంచి అరౌండ్ ఒక 60 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టాను. ఆ 50 to 60 క్వశ్చన్ కానీ మీకు ఎంత మంచి క్వశ్చన్లు ఇచ్చాను అనేది ఒకసారి చూసుకోండి. అది నేను దేంట్లో చెప్పాను, బేసిక్ లెవెల్ అని ఇచ్చాను. క్లారిటీగా వినండి. బేసిక్ లెవెల్ ఇప్పుడు వచ్చే వీడియో బేసిక్ లెవెల్ వీడియో. అంటే మీరు 2499కి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మనకు నోటిఫికేషన్ వచ్చి మార్చ్ ఆర్ ఏప్రిల్లో గుర్తుపెట్టుకోండి. 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్ అంటే ముందు కూడా రావచ్చు, కానీ బ్రెయిన్లో ఫిక్స్ కాండి. మార్చ్ ఆర్ ఏప్రిల్. ఆవేశపడకండి, ఇక్కడ పడితే అక్కడ జైన్ కాకండి. ఒక దగ్గర జైన్ అయ్యేటప్పుడు ఆచి తూచి ఆలోచించండి. ఒక బుక్ తీసుకోండి, బుక్లో లాస్ట్ టైం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇదే ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం మన జీవితాన్ని బాగుపరిచేది, నాశనం చేసేది ఫోనే కదా.
అలాంటి ఫోన్ని ఒక బజాజ్ స్టోర్లో కానీ లేకపోతే ఒక పైలో కానీ లేకపోతే ఏదో ఒక స్టోర్లో మనం దేవులాడుకుంటున్నాం కదా క్రోమ్లో, దాన్ని దేవులాడుకునేటప్పుడు మనం ఒక యూట్యూబ్కి వెళ్ళో లేకపోతే గూగుల్లోకి వెళ్ళి దాని ర్యామ్ ఎంత, దాని జీబీ ఎంత, దాని పిక్చర్ సైజ్ ఎంత, దాని స్క్రీన్ సైజ్ ఎంత, దాని బ్యాటరీ ఎంత, దాని ఇన్నర్ మెమొరీ ఎంత, అవుటర్ మెమొరీ ఎంత, అవుటర్ మెమొరీ జీబీ ఎంత, అది ఎంత ఫాస్ట్ ఉంది, ఎంత ఫ్యూచర్ ఉంది, దాని యొక్క ఎల్ఈడి స్క్రీన్ ఎంత, ఇన్ని విధాలుగా చెక్ చేసుకుని ఏది మన జీవితాన్ని నాశనం చేసేది, మన జీవితాన్ని బాగుపరిచేది, దాన్ని కొనడానికి దాదాపు మనం ఒక 2 నుంచి 3 రోజులు సెర్చ్ చేస్తామే. అలాంటిది నీ భవిష్యత్తు, నీ కుటుంబం యొక్క భవిష్యత్తు, నీ భవిష్యత్తు, రేపు పెళ్లి చేసుకుంటే నీ యొక్క ఫ్యామిలీ భవిష్యత్తు, ఆ ఫ్యామిలీ వేరు, మళ్ళీ తల్లిదండ్రులు వేరు, ఆ భవిష్యత్తు, ఇవన్నీ చూసి నువ్వు ఒక దాంట్లో చేరాలంటే దయచేసి ఒక 2 రోజుల ముందు నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లోకి అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నావో, ఎక్కడైతే జాయిన్ అవుతున్నావు అనుకున్నావో ఆ బుక్లో ఒక 2 రోజులు ముందు పెట్టుకొని ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని కంపారిజన్ చేసుకో. ఇక్కడ ఎలా చెప్తున్నారు, ఎక్కడ ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు అలా కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనే ఉన్నా, నువ్వు ఎస్ఆర్ విజన్ అకాడమీలో కోర్సు తీసుకుందాం అనుకుంటున్నావు, ఎస్ఆర్ విజన్ అకాడమీ అని యూట్యూబ్లో కొట్టు, నా క్లాసెస్ అన్నీ వస్తాయి, అక్కడనే నా భవిష్యత్ అంతా తెలిసిపోతుంది, అక్కడనే నా భాగవతం అంతా తెలిసిపోతుంది. అవునా కదా? సేమ్ నువ్వు ఎక్కడైతే జాయిన్ కావాలనుకుంటున్నావు అక్కడ యూట్యూబ్లో కొట్టు, వాళ్ళ భాగవతం అంతా తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ సూటబుల్ అంటావు. నువ్వు కట్టిన 15,000, 20,000, 25,000 క్లియర్ క్లారిటీ ఉంటుందమ్మా. పోయి గల్లా గురిగిలో వేసినట్టే గుర్తుపెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్ గల్లా గురిగిలో వేసినట్టు. నేను విమర్శిస్తలేనమ్మా, నాకు వాళ్ళ గురించి కాదు, మీ గురించి చెప్తున్నాను. మీరు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఇక్కడ మిస్టేక్ అంతా స్టూడెంట్స్దే, మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది బేసిక్ లెవెల్, ఇది హై లెవెల్. సో మీకు ఏది నచ్చితే అది ఉంటుంది. నవంబర్ 23కి మనకి ఎగ్జామ్ ఉంటుందమ్మా. నవంబర్ 23కి ఎగ్జామ్ ఉంటుంది మనకి. ఈసారి ఎగ్జామ్లో రేషియో మరియు యావరేజెస్ కలిపి ఉంటుందమ్మా. రేషియో మరియు యావరేజెస్ కలిపి ఉంటుంది. సో రేపటి వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. అసలు రివిజన్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది రివిజన్ నేను క్లారిటీగా చెప్తా, ఆర్థమెటిక్ రివిజన్ అనేది. సో మీకు ఈ వీడియో తర్వాత, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కంటిన్యూస్గా మనం బేసిక్ లెవెల్ కోర్సులో మనకి ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా తెలుస్తుంది. సరేనా? ఓకేనమ్మా? క్వశ్చన్స్ చూద్దాం. గుర్తుపెట్టుకోండమ్మా, ఇది బేసిక్ లెవెల్, ఇది హై లెవెల్. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇది ఒకసారి చూడండి అమ్మా. ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి 2:3 మరియు వాళ్ళ ఖర్చుల నిష్పత్తి 1:2. బి యొక్క 90% ఖర్చు, ఇది చెప్పేసినాం కదా. రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి, ఇది కూడా చూడండి ఒకసారి. ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి 5:3 మరియు వారి ఖర్చుల నిష్పత్తి 9:5. ఏ యొక్క ఆదాయము బి ఖర్చుకి 2 రెట్లు అయితే ఏ మరియు బి యొక్క పొదుపుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేసినాం. ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఏ మరియు బి యొక్క ఆదాయాలని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మనకి ఇన్కమ్ అమ్మ. ఏమంటారు? ఇన్కమ్. ఏ మరియు బి యొక్క ఇన్కమ్ ఎంత ఇచ్చిండు? రేషియో 5:3 ఇచ్చిండమ్మా. ఇది ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చిండు? 5:3 ఇచ్చిండు. ఓకేనా? ఇన్కమ్ రేషియో 5:3. వాళ్ళ ఖర్చుల నిష్పత్తి ఇదేంటిది? ఇన్కమ్ రేషియో మరియు వాళ్ళ ఖర్చుల నిష్పత్తి అంటే ఎక్స్పెండిచర్ అమ్మ. ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఇచ్చిండ మనకి? 9:, ఎక్స్పెండిచర్ రేషియో మనకి ఎంత ఇచ్చిండంటే 9:5 ఇచ్చిండు. అవునా కదా? ఇది ఎవరిది? ఇది ఏదమ్మా? ఇది ఎవరిది? ఇది బిది. రైటా? కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒకసారి చూస్తే ఇక్కడ ఏమన్నాడు? ఏ యొక్క ఇన్కమ్ బి యొక్క ఎక్స్పెండిచర్కి 2 times ఉండాలంట. లెక్కకైతే ఈ ఏ ఇన్కమ్ అంట బి యొక్క ఎక్స్పెండిచర్కి ఎన్ని టైమ్స్ ఉండాలంట? 2 times ఉండాలి. ఎక్స్పెండిచర్కి ఎన్ని టైమ్స్ ఉండాలి? 2 times ఉండాలి. కానీ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, కానీ 2 times లేదు కదా. 2 times లేదంటే దీన్ని 2 తోటి ఇంటూ చేస్తే సరిపోతుంది కదా డైరెక్ట్. అప్పుడు రేషియో ఎంత వస్తుంది? 10:6 వస్తుంది. అవునా కదా? అంటే ఇప్పుడు అర్థమైంది, ఏ యొక్క ఇన్కమ్ 10 parts, బి యొక్క ఇన్కమ్ 6 parts, కానీ ఎక్స్పెండిచర్స్ ఎంత? 9 parts. అంటే 10 సంపాదిస్తుండు, 9 ఖర్చు పెడతాను, 6 సంపాదిస్తుండు, 5 ఖర్చు పెడతాను. అంటే ఇద్దరికి మిగిలేది చెరో 1:1 కదా. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిండు? సేవింగ్స్ రేషియో అడిగిండు. ఏమడిగిండు? సేవింగ్స్ రేషియో. సేవింగ్స్ రేషియో అంటే ఆన్సర్ ఎంతమ్మా? 1:1. ఓకేనా?
సో ఇది అన్నమాట మనకి, జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఇవన్నీ మనకి బేసిక్ లెవెల్లో వస్తాయి. ఇంకోటి దీన్ని బేస్ చేసుకొని మనము పెద్ద పెద్ద క్వశ్చన్లు చేస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఒక వ్యక్తి తన ఆదాయంలో 25% పొదుపు చేయగలడు. అతను ఆదాయాన్ని 20% పెరిగినట్టయితే అతనికి ఇంతకు మునుపటి పొదుపు చేస్తున్నాడు, ఇంతకు మునుపటి పొదుపు చేస్తున్నాడు, అయినా ఖర్చులో పెరిగిన శాతము ఎంత అని క్వశ్చన్ వేసింది. ఒకసారి ఇక్కడ చూడమ్మా, ఏ పర్సన్ కెన్ సేవ్ 25% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ స్టిల్ హీ సేవ్ ద సేమ్ అమౌంట్ యాజ్ బిఫోర్, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఈజ్ ఎక్స్పెండిచర్ అని క్వశ్చన్ అడిగిందమ్మా. క్వశ్చన్ ఏమి ఇచ్చిండా అంటే, వాడి ఆదాయం ఎంత అంటమ్మా, ఇన్కమ్ 25% పెరిగిందంట. అతనిలో 25% అంటే అతని ఇన్కమ్ 20% పెరిగినప్పటికీ అతను ఇంతకుముందు పొదుపు ఎంత ఉందో అంతే ఉందంట, ఖర్చులో పెరిగిన శాతం ఎంత అని క్వశ్చన్ వేసింది. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 25% పొదుపు చేయగలడట. 25% పొదుపు చేయగలడు అంటే మీనింగ్ ఏంటి? నా ఇన్కమ్ తెలియదు, ఎప్పటికైనా పర్సంటేజ్లో నేను 4 ఉంటాయని చెప్పిన కంపారిజన్ చేస్తే దాన్ని మనము ఏమనుకుంటాము, 100% అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే పర్సంటేజ్లో టోటల్ ఎప్పుడు కూడా 100% అవుతుంది. టోటల్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, 100% అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, టోటల్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, 100% అవుతుంది. మరి టోటల్ 100% అయితే ఏదైనా కానీ టోటల్ పాపులేషన్ ఎంత, 100%, టోటల్ ఇన్కమ్ ఎంత, 100%, టోటల్ స్టూడెంట్స్ ఎంత, 100%, ఎప్పటికైనా టోటల్ 100%. ఇక్కడ నా ఇన్కమ్ ఎంతనో తెలియదు, నా ఇన్కమ్ని నేను, ఇది ఇన్కమ్ అమ్మ, ఇది సేవింగ్స్ అనుకో, ఇది ఎక్స్పెండిచర్ అనుకో. నా ఇన్కమ్ ఎంత, 100%, మళ్ళీ నా సేవింగ్స్ ఎంత అంట, 75%. ఎగ్జాంపుల్ ఇంత నీట్గా రాయద్దు అంటే ఆటోమేటిక్గా నా యొక్క సేవింగ్స్ ఎంత అంటుండే ఇక్కడ 25% అంటు. మళ్ళీ ఇది 25% అయితే ఆటోమేటిక్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 75% అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఇక్కడ ఆదాయం పెరిగింది అంటే నా ఇన్కమ్ ఇక్కడ ఒక 20% పెరిగింది. ఇక్కడ నా ఇన్కమ్ ఎంత, 20% పెరిగింది. అంటే ఇక్కడ నాకు ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తే ఇక్కడ ఏమన్నాడు, ఇంతకుముందు ఎంత పొదుపు అయితే చేసిండో అంతే చేస్తుండో. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎంత పొదుపు అయితే చేసిండో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అంతే పొదుపు చేస్తున్నాం, అంటే ఇక్కడ ఈ ఎక్స్ట్రా వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినట్టే కదా. చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు నా జీతం ఒక 10,000 అమ్మ, నా జీతం ఒక 10,000. 10,000లో నేను 2,500 కూడబెడుతున్నా, 7,500 ఖర్చు పెడుతున్నా. ఇప్పుడు దసరా బోనస్, దివాళీ బోనస్ మా ఆఫీస్ వాళ్ళు ఒక 5,000 ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేసిన, పోయిన నెల 7,500 ఖర్చు పెట్టినా, 2,500 కూడబెట్టినా. ఇప్పుడు ఏం చేసిన, కూడబెట్టిన డబ్బు ఎంత ఉందో అంతే ఉంది. ఈ వచ్చిన డబ్బు ఉంటుంది కదా, ఈ వచ్చిన డబ్బు 5,000కి 5,000 ఇంట్లో సామాన్లకి, బట్టలకి అన్నీ కొనేసిన. అంటే ఇది ఎంత ఉందో అంతే ఉంది. అంటే ఇప్పుడు ఖర్చు ఎంత పెరిగింది, ఇంతకుముందు 75 రూపాయలు ఖర్చు పెట్టేటోడివి ఇప్పుడు 20 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా. అంటే నీకు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండే ఇక్కడ, పెరిగిన ఖర్చులో ఎప్పుడైతే లో అనే పదం ఏమొస్తే అది 100% అవుతుంది అని చెప్పిన. అంటే 75 100% అయితే, ఖర్చులో అన్నాడు కాబట్టి 100%, 75 100% అయితే ఖర్చు ఎంత పెరిగింది, 20% పెరిగింది. సో ఇది ఎంత అంటుండే. ఇది నువ్వు అమౌంట్ లెక్క కూడా తీసుకోవచ్చు పెద్ద. ఇది 3 ఇది 4 అంటే 24 ఎంతమ్మా, 80/3 అంటే దీన్ని, ఇది 1 ఇది 26లో పోతుంది అమ్మా. 26 3 ఎంత, 78 అంటే 2/3%. సో మన ఆన్సర్ ఎంత, ఇది. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎగ్జామ్లో ఇంత పికాసో చిత్రాలు గీయొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పికాసో చిత్రాలు గీయొద్దు, మీరు బ్రెయిన్ క్యాలిక్యులేషనే ఉండాలి. మొత్తం ఏముండాలి, బ్రెయిన్ క్యాలిక్యులేషనే ఉండాలి కంప్లీట్గా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఒక వ్యక్తి యొక్క ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి. అంటే ఒక వ్యక్తి యొక్క ఖర్చు అంటే ఎక్స్పెండిచర్, మరియు ఇంకోటి ఏంటిదంట, పొదుపు అంట. ఒక వ్యక్తి యొక్క ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి 5:3. అతని ఆదాయం 20% పెరిగి
ఖర్చు కూడా 10% పెరిగితే పొదుపు ఎంత శాతం పెరుగుదల అని క్వశ్చన్ వేసిన. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి అమ్మ. శాలరీ అంటే మీనింగ్ ఏంటి చెప్పు? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్సే కదా, అవునా కదా? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇప్పుడు నా ఖర్చు ఎంత ఇచ్చిండమ్మా? 5 ఇచ్చింది. 5ని నేను ఎట్లా రాసుకుంటా? 50 రాసుకుంటా. ఇదెంత రాసుకుంటా? 30. అంటే ఇది ఎక్స్పెండిచరు, ఇది సేవింగ్స్. ఈ రెండు కలిపితేనే కదా నా శాలరీ. అంటే ఇప్పుడు నా శాలరీ ఎంత అవుతుంది? 80 అవుతుంది. నా శాలరీ ఎంత అవుతుంది? 80 అవుతుంది. రైట్ అర్రా? ఇప్పుడు ఏమైపోయింది? అతని ఆదాయం 20%, అతని ఇన్కమ్ 20% పెరిగింది. అంటే దీంట్లో 20% పెరిగింది. మళ్ళీ దీంట్లో 20% అంటే ఎన్ని రూపీస్? ఒక 16 రూపీస్ నాకు బోనస్ వచ్చింది. మా ఆఫీస్ వాళ్ళు బోనస్ ఇచ్చింది. ఖర్చు కూడా 10% పెరిగింది. అంటే ఇప్పుడు ఖర్చు కూడా 10% పెరిగింది. అంటే ఈ 16 రూపాయలలో 10 రూపాయలు, దీంట్లో 10% అంటే ఎన్ని రూపాయలు? 5 రూపాయలు ఖర్చు పెట్టాను. రైటా? ఇప్పుడు ఇందాక ఏదేమో వచ్చిన ఖర్చు వచ్చినట్టే ఖర్చు పెట్టేసిన, వచ్చిన బోనస్ వచ్చినట్టు ఖర్చు పెట్టిన ఇందాక లెక్కల. ఇప్పుడు ఏమంటున్నావు? నాకు ఈ బోనస్ ఎంత ఇచ్చారు? 16 రూపాయలు ఇచ్చారు. దాంట్లో ఎంత ఖర్చు పెట్టినా? 5 రూపాయలు ఖర్చు పెట్టిన. అంటే నేను 11 రూపాయలు సేవింగ్ చేసినట్టే కదా. ఈ రెండు కలిపితేనే కదా ఇది. అంటే ఇప్పుడు ఎంతకు సేవ్ చేసిన? 30 రూపాయలు. ఇంతకుముందు 30 రూపాయలు 100% అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఏమంటుండో చూడండి. ఇక్కడ ఏమంటుండు? అతని పొదుపు ఎంత శాతం పెరిగింది? పొదుపులో ఎంత శాతం అంటే 30 100% అయితే 11 ఎంత? 0 0 క్యాన్సల్. ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? 110/100, 110/3 అన్నమాట. ఇది మామూలుగా మనకు చేస్తే ఇది 1 ఇది 36 అమ్మ. 36 అంతే. 36 3 ఎంతమ్మా? 90. 90 ప్లస్ 18 అంటే 108. అంటే ఇంకెంత మిగులుతుంది? 2/3. సో 36 2/3. సో మన ఆన్సర్ ఎంత? ఇది మన ఆన్సర్. అంటే మీరు ఇదంతా బ్రెయిన్ క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. ఎప్పటికైనా ఇదంతా బ్రెయిన్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎట్లా చేయాలి? ఎగ్జామ్లో ఇది చేయొద్దమ్మా. ఎగ్జామ్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చేయొద్దు. అర్థమవుతుందా? ఎగ్జామ్లో ఎలా చేయాలి ఒకసారి నీట్గా నోట్ రాసుకొని మీరు రాసుకొని తర్వాత నేను ఇది తూడిపేస్తా, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? రైట్. ఇవన్నీ 2 స్టార్స్ క్వశ్చన్స్ అమ్మ. ఇవన్నీ 2 స్టార్స్ క్వశ్చన్. ఓకేనా? చూడండి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవాలి? ఎగ్జామ్లో చేసే పద్ధతి ఎట్లా? ఇది 50 30, ఇది 80 కదా. ఇక్కడ 16 పెరిగింది. ఇక్కడ 16 పెరిగిందంటే ఇక్కడ ఎంత? 10%. అంటే ఇక్కడ 5 పోయింది. ఇక్కడ ఎంత వస్తుంది? 11. 30 100% అయితే 11 ఎంత? దాన్నే సింపుల్గా ఫాస్ట్గా చేసిన. అక్కడ నీట్గా రాసిన, ఇక్కడ గజిబిజి రాసిన, అంతే తేడా. ఎగ్జామ్లో చేసే పద్ధతి అర్థమవుతుందా? ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇది ఏమి ఇచ్చిండో ఒకసారి ఇక్కడ చూడండి. ఏబీసీలో యొక్క మొత్తం ఆదాయము 6060 మరియు ఏబీసీలు వరుసగా వారి ఆదాయాలను 80%, 15%, 85%, 75% ఖర్చు చేస్తున్నారు. వారి పొదుపుల నిష్పత్తి 5:6:9 అయినా 5:6:9 అయినా ఏ యొక్క ఆదాయమో ఎంత అని క్వశ్చన్ వేసినమ్మా. ఏ యొక్క ఆదాయమో ఎంత? ఇది నేను మామూలుగా అయితే ఒక 3 స్టార్స్ ఇస్తామ్మా. ఈ క్వశ్చన్కి ఎంత ఇస్తా? ఒక 3 స్టార్స్ ఇస్తా. జాగ్రత్తగా చూడండి. మళ్ళీ 3 స్టార్స్ అంటే కొంచెం కష్టం ఉంటుంది కానీ చాలా ఈజీ అమ్మ. క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమన్నాడు? వారి ఆదాయాలు వరుసగా 80%, 85%, 75%. పర్సంటేజ్ అంటే ఏమని చెప్పినమ్మా? టోటల్ ఎప్పుడైనా 100. నా జీతం ఎంత? 100%. నా ఫ్రెండ్ గారి జీతం ఎంత? 100%. ఇంకొకటి జీతం ఎంత? 100%. అంటే ముగ్గురు సేమ్ కాదు. ఎప్పటికైనా మొత్తం 100%. అంటే ఇక్కడ ఏ జీతము 100% తీసుకోవాలి, బి జీతము 100% తీసుకోవాలి, సి జీతం కూడా 100%. ఎందుకు? తెలియదు కాబట్టి. ఎప్పటికైనా శాతాలు 4 ఉంటాయి. టోటల్ 100% తీసుకోవాలి. మరియు ఇంకా తెలియనిది ఎప్పుడు కూడా ఏంటిది? 100%. మనకి ఎవరి జీతం తెలియదు కాబట్టి దాన్ని ఏమనాలి? 100%. ఆకాశంలో చుక్కలేని తెలియదు, మనకి తెలియదు, అందులో టోటల్ 100%. సముద్రంలో నీరెంత తెలియదు కానీ 100% అని చెప్పాలి. కావాలంటే కౌంట్ చేసుకో అని చెప్పాలి. సో ఇప్పుడు ఏ జీతము 100%, బి జీతము 100%, సి జీతము 100%. మళ్ళీ వీళ్ళు 100%లో వీళ్ళు
ఏబిసిలు వరుసగా వారి ఆదాయాలు 80, 85, 75 ఖర్చు చేస్తారు. మళ్ళీ ఖర్చు చేస్తారంటే వీడు 20% కూడబెట్టినట్టే కదా. ఏ 20% కూడబెట్టినట్టే, బి 15% కూడబెట్టినట్టేగా, సి 25% కూడబెట్టినట్టేగా. అంటే అర్థమైంది, వీళ్ళంతా సేవింగ్స్ కదా. ఇది సేవింగ్స్, ఇది ఖర్చు. సేవింగ్ ప్లస్ ఖర్చు చేస్తే 80 + 20 ఖర్చు చేస్తే నీ శాలరీ వచ్చేస్తుంది కదా, అవునా కదా. సార్ ఎందుకు సార్ ఇలా రాసుకురు అంటే ఇదంతా ఏంది వాళ్ళ యొక్క సేవింగ్స్ పార్ట్స్. అంటే ఇప్పుడు 5 పార్ట్స్ వాల్యూ 20% అయితే 100% అంటే ఏంటిదమ్మా? 100% అంటే ఏమని చెప్పిన 80% + 20% చేస్తే వచ్చేది 100%. ఈ 100% ఏమని చెప్పాను? శాలరీ, జీతము అని చెప్పాను కదా, రైట్ ఆర్ రాంగ్? జీతం అని చెప్పిన. అంటే ఇప్పుడు ఇది 21 25, అవునా కదా. అంటే ఇది ఎన్ని పార్ట్స్ అమ్మా? 25 పార్ట్స్, ఓకేనా. సో ఇక్కడ ఇది చూడండి, రైట్. ఇప్పుడు ఇదెంతమ్మా మనకి? ఇదెంత? 6 పార్ట్స్ కదా, అవునా. 6 పార్ట్స్ అయితే మనకి 100 పార్ట్స్ ఎంతనో చూస్తాం. ఇది 5 3s, ఇది 5 20s, రైట్. 3 1s, 3 2s. క్యాన్సలేషన్స్ నేను నీట్గా చెప్పిన. ఇవన్నీ పార్ట్స్ 40 పార్ట్స్, రైట్. ఇప్పుడు ఇదెన్ని పార్ట్స్ అమ్మా? 9 పార్ట్స్. ఈ 25% వాల్యూ ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. 9 పార్ట్స్ 25% అయితే 100 పార్ట్స్ ఎంతనో చూస్తాం. ఇది 25 1s, ఇది 25 4s, 4 9s ఎంతమ్మా? 36. అంటే ఇక్కడ 36 40 25 అంటే 36, సారీ రాస్తా చూడండి, 25 ప్లస్ ఎంత? 40 ప్లస్ 36. ఈ మొత్తం వాల్యూ ఎంత వస్తుందమ్మా మనకి? 30 40 70 ప్లస్ ఇది ఎంతమ్మా? 90 ప్లస్ ఇది 101 పార్ట్స్. 101 పార్ట్స్ అంటే టోటల్ శాలరీ కదా. ఈ టోటల్ శాలరీ ఎంత ఇచ్చిందమ్మా? 606 ఇచ్చిండు. జీరోస్ పక్కకు పెట్టాడు. క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? ఏ యొక్క శాలరీ ఎంత అంటాడు. ఏ యొక్క శాలరీ అంటే ఇదే కదమ్మా. ఏ యొక్క శాలరీ అంటే ఎంతమ్మా? 25 పార్ట్స్. అంటే 25 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 1s, ఇది 6s. సో ఆన్సర్ 25 6s ఎంతమ్మా? 150. సో 150 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. ఇదే కదా మన ఆన్సర్. సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ. అంటే ఒకసారి చూడండి, మనకి ఈ పాయింట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అందుకే నేను 3 స్టార్స్ పెట్టాను ఇక్కడ. క్లారిటీగా చూడండి, 3 స్టార్స్ పెట్టాను. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 1కి 2 సార్లు చూసుకోండి, 1కి 2 సార్లు రిపీట్ చేయండి, సరేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి నేను 2 స్టార్స్ ఇస్తున్నా. ఎన్ని స్టార్స్ ఇస్తున్నా? 2 స్టార్స్ ఇస్తున్నా. ఒకసారి చూడండి. క్రితం సంవత్సరము ఏ మరియు బిల యొక్క ఆదాయాల నిష్పత్తి 9:13 మరియు వారి ఆదాయాలు క్రితం సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి మధ్య నిష్పత్తులు వరుసగా 9:10 13:15గా ఉన్నాయి. వారి ప్రస్తుత ఆదాయాల మొత్తము 50,000 అయినా బి యొక్క ప్రస్తుత ఆదాయము ఎంత? చాలామంది మీరు కొంచెము ఆలోచించాలమ్మా. మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి ఏదో చేసి మీ చేత కోర్సు కొనిచ్చి అన్ని జూజూబీ లెక్కలు చెప్పేసి మీకు చిన్న చిన్న లెక్కలు చెప్పి అర్థమయ్యేటట్టు చెప్తే అది ఒక గురువుగా నేను సూటబుల్ కాదమ్మా. మీకు తీసుకున్న డబ్బుకి నేను న్యాయం చేయాలి. అంటే మీరు బేసిక్ అని చెప్పినా కూడా మళ్ళీ దానికంటూ కొంచెం వర్త్ ఉండాలి. మీ బ్రెయిన్లో కొంచెం ఇమాజినేషన్ తగ్గించేసండి. అంటే మొత్తం చిన్న లెక్కలే చెప్పేస్తారు, నాకు నీట్గా అర్థమవుతుంది కాదమ్మా. పెద్ద లెక్కలు కూడా ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు పెట్టిన ప్రతి డబ్బును కూడా నేను సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. అంతేగాని మొత్తం మీరు స్టార్టింగ్లో చూసి అన్నీ ఇట్లనే ఉంటాయి, మంచిగా అర్థమవుతుంది, దానివల్ల మీకు జాబ్ రాదు. చిన్న చిన్నవి చెప్తే జాబ్ రాదమ్మా. సో నేను కొంచెం మీడియం లెవెల్లో తీసుకుంటూ వెళ్ళిపోతా. సో ఈ కొన్న డబ్బైనా మీకు కొన్నిటికైనా ఉపయోగపడుతుంది, ఓకేనా. సో బ్రెయిన్లో అన్నీ ఈజీగా ఉంటాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి, మరీ చెప్తాను. క్వశ్చన్ ఏమిచ్చినా అంటే క్రితం సంవత్సరము
ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి 9:30. వారి ఆదాయాలు క్రితం సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి మధ్య నిష్పత్తులు వరుసగా 9:10 మరియు 13:15గా ఉన్నాయి. వారు ప్రస్తుత ఆదాయాల మొత్తం 50,000 అనుకునే బదులు నేను 50 రూపీస్ అనుకుంటా. బి యొక్క ప్రస్తుత ఆదాయము ఎంత? బి యొక్క ప్రస్తుత ఆదాయము అంటే బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది ఎప్పుడుది? ఇది క్రితంది, అంటే లాస్ట్ ఇయర్ యొక్క రేషియో. మరి ఇవి ఎప్పుడు? ఇది క్రితంది, ఇది అనమాట. అంటే ఇండైరెక్ట్గా క్రితం సంవత్సరము ఇది ఏదనమాట, ఇది ఏది. మరి ఇది దేనిది? బిది. అంటే ఈ 13 పార్ట్స్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క రేషియో అమ్మ, లాస్ట్ ఇయర్ యొక్క రేషియో. ఓకేనా? మరియు ఈ 15 పార్ట్స్ అనేది ప్రజెంట్ రేషియో, అంటే ఈ సంవత్సరం యొక్క రేషియో. అవునా? క్వశ్చన్ మార్క్ ఏమంటుండో, బి యొక్క ప్రస్తుత ఆదాయము ఎంత? ప్రస్తుత సంవత్సరం ఆదాయం అంటే బి యొక్క ప్రస్తుతము అంటే మీనింగ్ ఏందమ్మా? బి యొక్క ప్రస్తుతం అంటే ఇదే కదా, అవునా కదా? బి యొక్క ప్రస్తుతము అంటే మీరు ఒకసారి ఆలోచించండి, బి యొక్క ప్రస్తుతం అంటే ఇదే కదా. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుండు? 15 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? 15 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతాడు, అవునా కదా? మళ్ళీ 15 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగితే అది 15 టేబుల్లో పోవాలిగా. మళ్ళీ ఇక్కడ నేను 3 zeros లేపేస్తే, ఇక్కడ 3 zeros లేపేస్తే, ఇక్కడ 3 zeros లేపేస్తే 15 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఒకటే ఒకటి ఉందిగా, మళ్ళీ ఆన్సర్ ఇదే కదా. అంటే ఒక్కొక్కసారి ఇవి నాయనా లడ్డు కావాలా నాయనా అన్నట్టు ఉంటుందమ్మా, ఒక్కొక్కసారి ఇది నాయనా లడ్డు కావాలా నాయనా అన్నట్టు ఇది ఉంటుంది, అవునా కదా? ఒక్క నిమిషం అమ్మ. రైట్, నాయనా లడ్డు కావాలా అన్నట్టు ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో మొత్తం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇదంతా ఎగ్జామ్లో చేయాలంటే ఇదంతా ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇదంతా ఒకసారి తెలియని వాళ్ళైతే ఇది ఎగ్జామ్ ఎట్లా చేస్తారో చూడండి. మామూలుగా నేను ఫస్ట్ నుంచి చెప్పిన రేషియో అంటే ఏంటి? పార్ట్స్ అంటే ఏంటి? టేబుల్స్. దేని గురించి అయితే అడుగుతామో ఆ పార్ట్స్ కావాలి, ఆ పార్ట్ ఏ టేబుల్లో పోతే అదే ఆన్సర్, అదే రేషియో. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా 2022, 2023 తెలంగాణ, ఏపీ, ఎస్ఐ కలిపి మామూలుగా ఉట్టి తెలంగాణలో 19 క్వశ్చన్లు చూడగానే ఆన్సర్లు పెట్టే క్వశ్చన్లు ఇచ్చినాము తెలంగాణ. ఏపీ క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీ ఇచ్చేసి, కానీ తెలంగాణ పేపర్ హార్డ్ ఇచ్చిండు. దాంట్లో 19 క్వశ్చన్లు చూడగానే ఇట్లా చూసి ఇట్లా ఆన్సర్లు పెట్టేటట్టు ఇచ్చిండు. అంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండమ్మా? ఏ క్రితం సంవత్సరము మరియు క్రితం సంవత్సరం ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి. అంటే ఇది 9:13 అమ్మ. ఈ 9:13 అనేది ఎప్పుడుది? లాస్ట్ ఇయర్ యొక్క రేషియో. ఇది ఏ, ఇది బి, లాస్ట్ ఇయర్ రేషియో. మళ్ళీ 9 ఇది ఎప్పుడుది? లాస్ట్ ఇయర్. ఇది ఎప్పుడుది? లాస్ట్ ఇయర్. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమంటుండు? వారి ఆదాయాలు క్రితం సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరం. వారి అంటే ఎవరో అమ్మ? ఏది అంటే ఇక్కడ వారి యొక్క రేషియో ఎంత ఇచ్చిండమ్మా? 9:10 ఇచ్చింది. ఇది ఎప్పుడుది? లాస్ట్ ఇయర్ది. ఇది ఎప్పుడుది? ప్రజెంట్ది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా బీది రేషియో ఎంత ఇచ్చిందమ్మా? 13:15 ఇచ్చింది. ఓకే, ఇది ఎప్పుడుది? ఇది లాస్ట్ ఇయర్ది. ఇది ఎప్పుడుది? ఇది ప్రజెంట్. అంటే లాస్ట్ ఇయర్ మ్యాచ్ అయిపోయింది కదా. లాస్ట్ ఇయర్ మ్యాచ్ అయిపోయింది అంటే ఎప్పటికైనా ఈ రెండు సేమ్ ఉండాలి, అవునా కదా? లాస్ట్ ఇయర్ మ్యాచ్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా ప్రజెంట్ యొక్క రేషియో 10:15 అన్నట్టే కదా. ప్రజెంట్ యొక్క రేషియోలో ఇది ప్రజెంట్ రేషియో 10:15 అన్నట్టుగా. ఇప్పుడు 10:15లో వారి వయసులు ప్రస్తుతం అంటే ప్రజెంట్ టోటల్ ఎంత ఇచ్చినమ్మా? 50 ఇచ్చిన. టోటల్ అంటే ఎన్ని పార్ట్స్? 25 పార్ట్స్. అంటే 25 పార్ట్స్ వాల్యూ 50 అయితే క్వశ్చన్ మార్క్ ఏం అడిగిందమ్మా? 15 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగింది. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మామూలుగా ఇది 25 వన్సా, ఇది 25 టూసా, 15 టూసా ఎంతమ్మా? 30. సో మన ఆన్సర్ ఎంత? 30. ఇదే కదా మన ఆన్సర్. మళ్ళీ ఇప్పుడు ఇదంతా చేసే బదులు ఇంతగానం చేసే బదులు చిన్న లాజిక్గా కొంచెంగా లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు?
బి యొక్క ప్రస్తుత ఆదాయం ఎంత, బి యొక్క ప్రస్తుతము అంటే ఇదే కదా, అంటే 15 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. మళ్ళీ 15 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగితే మనకి 15 టేబుల్లో ఏది పోతే అదే కదా మన ఆన్సర్. అంటే ఇప్పుడు ఇదంతా చేసే బదులు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఒకటే ఉంటే అది ఒకటే ఆన్సర్ పెట్టేసి రావచ్చుగా. అంటే మీకు ఆలోచింపజేసే శక్తి ఉండాలమ్మా ఎప్పటికైనా. ఇవన్నీ వాడు మనకి క్వశ్చన్ ఇస్తాడు ఎగ్జామ్లో, ఇలాంటి క్వశ్చన్ కనీసము స్టూడెంట్ పక్కనే దొంగ పెట్టుకొని ఊరంతా దేవులాడుతుండా, అంత నాలెడ్జ్ ఉందా, వీళ్ళు ఎస్ఐకి సూటబుల్లా, వీళ్ళు ఎంత షార్ప్ ఉంటారా, వీళ్ళు కానిస్టేబుల్కి సూటబుల్ అనడానికి మనకు ఆర్థమెటిక్ ఇస్తాడు. అంటే వీళ్ళు ఎంత షార్ప్ ఉన్నారా లేరా అని. సో ఇంత ఈజీ క్వశ్చన్ని మీరు లెంతీగా చేయొద్దు, ఒక్కొక్కసారి అట్లా డైరెక్ట్గా ఉంటే ఆన్సర్ పెట్టేసి రండి. సో మీ ప్రొసీజర్ చెప్పేశాను, ఇట్లా డైరెక్ట్గా చెప్పేశారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి అమ్మా. క్రితం సంవత్సరం మరియు ఏ మరియు బిల యొక్క ఆదాయాల నిష్పత్తి 9:10. సేమ్ క్వశ్చన్ అమ్మ. ఇది 9:10. ఇది ఎప్పుడుది? లాస్ట్ ఇయర్ది. బాగా ఇది ఎప్పుడుది? ఇది లాస్ట్ ఇయర్. ఓకేనా. తర్వాత ఏ క్రితం సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి వారి వయసుల వారి మధ్య నిష్పత్తులు వరుసగా, ఆదాయాల నిష్పత్తి అమ్మ, వయసులు కాదు, ఆదాయాల నిష్పత్తి వరుసగా 3:5, 5:7. అంటే ఇక్కడ ఏమిచ్చిండు? ఇది 3:5 ఇచ్చిండు. ఇదెంత ఇచ్చిండు మనకి? ఇదెంత ఇచ్చిండు? 5:7 ఇచ్చిండు. రైట్. అయితే క్వశ్చన్ ఏమన్నా, ప్రస్తుతం సంవత్సరానికి వారి యొక్క ఆదాయం టోటల్ ఎంత? 116. జీరోస్ లేపేసేయండి. 116 అంటే ఇది లేపేసేయండి. ఓకేనా. అయితే ప్రస్తుత ఆదాయాల మధ్య తేడా అంటే ఇందాకనేమో టోటల్ అడిగిండు, 1 అడిగిండు బి ఎంత అని. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఒకసారి గమనించండి అమ్మా, ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ ఎంత ఇచ్చిండమ్మా? 3 ఇచ్చిండు. కానీ ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. మళ్ళీ దీన్నైనా 3 చేయాలి, లేకపోతే దీన్నైనా 9 చేయాలి. దీన్ని 9 చేయడం ఈజీ కదా. అంటే దీన్ని 3 తోటి ఇంటూ చేస్తే దీన్ని కూడా 3 తోటి ఇంటూ చేయాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? ఇది 9:15. మ్యాచ్ అయిపోయింది. అంటే మన టార్గెట్ ఏంటంటే ఇది మ్యాచ్ చేయాలి. మామూలుగా ఇక్కడ బిలో ఇదేమో 10 ఉంది, ఇదంతా లాస్ట్ ఇయర్ది, ఇదేమో 10 ఉంది, ఇదేమో 10 ఉంది, ఇది 5 ఉంది. మళ్ళీ దీన్ని నేను 2 తోటి ఇంటూ చేస్తా, దీన్ని కూడా 2 తోటి ఇంటూ చేస్తా. ఇప్పుడు రేషియో ఇది ఎంత వస్తుందమ్మా? ఇది 10 వస్తుంది, ఇది 14 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది. అవునా కదా? అంటే సారీ, ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది. ఓకేనా. అంటే ఇవన్నీ లాస్ట్ ఇయర్ రేషియోస్ కదా. 9:10 లాస్ట్ ఇయర్ రేషియో, 9:10. అంటే ఇది ప్రజెంట్ రేషియో అన్నట్టుగా. అంటే 15:14 ప్రజెంట్ రేషియో అన్నట్టుగా. అంటే ఈ ప్రజెంట్ రేషియో యొక్క టోటల్ ఎంత అమ్మా? 29 పార్ట్స్. అంటే 29 పార్ట్స్ వాల్యూ 1166 అయితే క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 1 పార్ట్. అంటే ఇది 1సా, ఇది 4సా, అవునా కాదా? సో మన ఆన్సర్ ఎంత? 4. ఎక్కడైతే 4 ఉంటుందో అక్కడ మన ఆన్సర్ అదే కదా. అంటే క్వశ్చన్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. మీకు ఏ విధంగా ఎలా అంటే ఒక్కొక్కసారి మనకి ఒకటే కనపడితే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి. లేదు అంటేనేమో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం ఫాస్ట్గా చేయాలమ్మా. ఈ ఫాస్ట్గా చేయడానికే కదా మనకి ప్రీవియస్ స్పీడ్ మ్యాథ్స్లో అవి ఇవి చెప్పింది, అవునా కదా? చూసుకోండి. ఓకేనా. ఇది అంతా ఇదే ఇట్లా ఉంటే ఒక హై లెవెల్ క్వశ్చన్స్, ఎస్ఐ లెవెల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. క్రితం సంవత్సరము ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి 4:3 మరియు వారి అంటే ఏ మరియు బి వారి ఆదాయాలము క్రితం సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి మధ్య నిష్పత్తి 3:4, 5:6గా ఉన్నాయి. అయితే ప్రస్తుత సంవత్సరానికి మొత్తం ఆదాయము 804 లక్షలు అయితే క్రితం సంవత్సరం యొక్క బి ఆదాయము ఎంత? క్రితం సంవత్సరం యొక్క బి ఆదాయం ఎంత? అంటే ఇది క్రితం సంవత్సరమే కదా. ఇది కూడా ఎప్పుడుదమ్మా? ఇది కూడా క్రితం సంవత్సరందే కదా, అవునా కదా? అంటే ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ ఏమడుగుతుండు అంటే జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ అమ్మాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెము పెద్ద క్వశ్చన్. రైట్. దీనికి నేను ఒక 4 స్టార్స్ ఇస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
మంచి క్వశ్చన్. నేను అదే చెప్తున్నా, మీరు బేసిక్ లెవెల్ కోర్సు తీసుకున్నా కూడా దాని తగ్గ న్యాయం చేయాలి. ఏదో తూతు తుమ్మరంగా a ఇంటూ b బై a ప్లస్ b, మళ్ళీ తర్వాత రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, పీటీఆర్ బై 100లు, 110 బై 100లు, ఈ పద్ధతి నేర్పిస్తూ ఉంటారు. ఇవి నేర్చుకోవద్దమ్మా. ఈ 110 బై 100, ఈ 120 బై 100లు, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నావో నువ్వు ఆటోమేటిక్గా కాంపిటీషన్ ఫీల్డ్ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఈ పీటీఆర్ బై 100లు, తర్వాత ఈ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, ఈ ఫార్ములాస్, ఈ 1/a 1/b, ఇవి అంటే ఇవన్నీ అయిపోయినాయి. వీటి యొక్క కథం అయిపోయింది. వీటి సినిమా మనకి ఏది అడుగుతాడో దాన్ని పైన వేయండి, కింద ఉన్నది దీనికి వేయండి, ఇట్లా వేసి ఇంటూ 100 వేయండి. ఇవన్నీ ఇదొకటి. ఇగో ఇది నేర్చుకోవడాలు. ఇవన్నీ a/b కనుకో అంటే ఇది a/b, ఇది b/c, ఇది ఇగో ఇట్లా గీతలు గీయండి. ఇవన్నీ చేసి ఎప్పుడైతే వీటికి నువ్వు అలవాటు పడతానో కాంపిటేటివ్ ఫీల్డ్లో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే. డైరెక్ట్గా చెప్తున్నా, చదివేటప్పుడే బయటకు వెళ్ళిపోయినట్టు. ఆల్రెడీ వేరే స్టూడెంట్స్ అడ్వాన్స్డ్గా ఉంటారు. క్వశ్చన్ ఎందుకంటే కొంచెం ఇది డిఫరెంట్ క్వశ్చన్ అమ్మా, కొంచెం జాగ్రత్త వినండి. ఒక పద్ధతిలో చెప్తా చూడండి. క్రితం సంవత్సరము ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి 4:3. వారి ఆదాయాలు క్రితం సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి మధ్య నిష్పత్తులు 3:4 మరియు 5:6గా ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరానికి వారి మొత్తం ఆదాయము 8.04. అంటే నేను దీన్ని డైరెక్ట్గా 804 అనుకుంటా. అయితే క్రితం సంవత్సరం బి యొక్క ఆదాయం ఎంత అంటే లాస్ట్ ఇయర్ యొక్క బి వాల్యూ ఎంత అడుగుతుంది. ఈ రేషియో ఎప్పుడుదమ్మా? మామూలుగా ఈ రేషియో ఎప్పుడుది? 4:3 అనేది రేషియో ఎప్పుడుది? లాస్ట్ ఇయర్స్. ఇవన్నీ లాస్ట్ ఇయర్. ఇది ఎవరిది? ఇది ఏది? ఇది బిది. ఓకే, ఈ ఏ మరియు బిల యొక్క రేషియో ఎప్పుడుది? ఇది లాస్ట్ ఇయర్దా. ఇది ఏ, ఇది బి, రైటా? అయితే ఏది ఇప్పుడు ఏ యొక్క రేషియో ఎంత ఇచ్చిండు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ది ఇప్పుడుది రేషియో ఎంత ఇచ్చిండమ్మా? 3:4 ఇచ్చిండు. ఓకేనా? ఇప్పుడు బిది రేషియో ఎంత ఇచ్చిండమ్మా? 5:6 ఇచ్చిండు. రైటా? ఇది లాస్ట్ ఇయర్ది, ఇది ప్రజెంట్ది. ఇది లాస్ట్ ఇయర్ది, ఇది ప్రజెంట్. ఓకే, అయితే ఇప్పుడు బి యొక్క లాస్ట్ ఇయర్ బి యొక్క ఆదాయం ఎంత అంటాడు. మరి లాస్ట్ ఇయర్ బి యొక్క ఆదాయం ఇదే కదమ్మా, ఇదొకటి. మరి లాస్ట్ ఇయర్ బి యొక్క ఆదాయము ఇదే కదమ్మా, అవునా కదా? అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 3 లాస్ట్ ఇయర్ ఏ టేబుల్లో పోవాలి? 3 టేబుల్లో పోవాలి, మరియు ఇంకొకటి 5 టేబుల్లో పోవాలి. అంటే ఇండైరెక్ట్గా 15 టేబుల్లో పోవాలని అర్థం. 15 టేబుల్తో ఏదైతే పోతుందో, ఈ 360 అనుకో, ఇది 240 అనుకో, ఇది 280 అనుకో, ఇది 270 అనుకో. ఓకేనా? మళ్ళీ 280 అనేది 3 టేబుల్లో పోతుంది, ఇది పక్క పెట్టి ఇది 5 టేబుల్లో పోతుంది, 15 టేబుల్లో ఇండైరెక్ట్గా 15 టేబుల్లో పోతుంది. సో ఆప్షన్ చేయడానికి కొంచెము పాసిబుల్ అనేది ఉండలేదు. ఎప్పటికైనా ఇలా ఉందనుకో, ఇది 3 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోవాలి, అవునా కదా? ఈ రెండు కలిపి 15 టేబుల్లో పోవాలి. అంటే 15 టేబుల్లో ఇది పోవట్లేదు, పక్కకు పెట్టేసి, అంటే 280 డైరెక్ట్గా ఆన్సర్ కాదని చూసేసినాం. మళ్ళీ 3 టేబుల్లో 15 టేబుల్లో ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది, అన్నీ పోతుంది, అవునా కదా? మళ్ళీ ఒకసారి అవుతుందా కాదా అనేది ఇక మనకి కొంచెం ప్రొసీజర్ చేయాలి. ఇది చాలా డేంజర్ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ నువ్వు దీన్ని ఇంటూ చేసే బదులు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ చేయాలంటే ఇది 12 తీసుకోవాలి, రైట్? 12 తీసుకుంటే ఇది ఈక్వల్ కాదు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే బాగా గుర్తుకూర్చుకోండి, 1కి 2 సార్లు ఈ రెండు ఉన్నాయా, ఇది 3 × 5 బాగా గుర్తుపెట్టుకోండి. 3 × 5 అంటే ఎంతమ్మా? 15. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 15 అనేది డైరెక్ట్గా ఫస్ట్ దాన్ని ఇంటూ చేసేయండి. ఫస్ట్ దాంతో ఇంటూ చేయండి. 15 4s 60 అమ్మ, 15 3s ఎంతమ్మా? 45. ఓకేనా? ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది 60 రావాలి. ఇది 60 రావాలంటే దీన్ని 20 తోటి ఇంటూ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇది 20 తోటి ఇంటూ చేస్తే ఇది 20 అవుతుంది, ఇది ఆటోమేటిక్గా 80 అవుతుంది, అవునా కదా? ఇది 15 రావాలి, ఇది 45 రావాలి. 45 రావాలంటే దీన్ని 9 తోటి ఇంటూ చేస్తే సరిపోతుందిగా. 9 తోటి ఇంటూ చేస్తే ఇది ఎంత అవుతుంది? 45 అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 54 అవుతుంది, రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? ఇప్పుడు ఇదంతా ఏంటిది? ప్రజెంట్, ఇది ప్రజెంట్.
అవునా కదా? టోటల్ చేసి ఇది ఎంత అయిపోతుందమ్మా మనకి 134 అవుతుంది. రైట్ ఆర్ 134 ఎంత ఇచ్చిండమ్మా 804 ఇచ్చేసి. రైట్ అరా? ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ ఏమంటుండే ఇక్కడ బి యొక్క సంవత్సరం క్రితం యొక్క ఆదాయము ఎంత అన్నాడు. ఇక్కడ 134 సంవత్సరం క్రితం సంవత్సరం అంటే ఎంత అమ్మా 45 ఎంత అని క్వశ్చన్ మార్క్. ఓసారి చూసామమ్మా 4 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది 6గా వస్తుంది. అంటే 134 6 ఒకసారి చూద్దాం. ఇది 13 6 ఎంత అమ్మా 78 అంటే 780 ప్లస్ 4 6 ఎంత 24 అంటే ఇది ఎగ్జాక్ట్లీగా మనకి అందుకే కదా చిన్న చిన్న టేబుల్స్ నేర్పించింది. ఇది ఎగ్జాక్ట్లీగా ఇది 1 ఇది 6 మళ్ళీ 45 6 ఎంత అమ్మా 240 ప్లస్ 30 ఎంత అవుతుంది 270. మనకి 270 ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. సో మన ఆన్సర్ ఎంత 2.7 అనమాట. అంటే ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ 3 ఇక్కడ 3 ఈ రెండింటిని ఇంటూ చేసేసాయి. ఇంటూ చేస్తే 15. ఈ వచ్చిన 15ని డైరెక్ట్గా ఇక్కడ ఇంటూ చేసేసాయి. మళ్ళీ ఇది తీసుకో. అందుకే నేను దీనికి ఒక 3 or 4 స్టార్స్ పెట్టాను. మనకి ఒక్కొక్కసారి ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే ఒకటే టేబుల్ తోటి ఏదైనా పోయేది ఉంటే డైరెక్ట్గా పెట్టేయచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. 1కి 2 సార్లు ఇది బట్టి పడతారా లేకపోతే బట్టి పట్టద్దమ్మా, ఒక్కొక్కసారి చేంజ్ అయిపోతుంది. సో స్టార్ మార్క్స్ పెట్టుకొని నేర్చుకోండి బేసిక్ లెవెల్ ఉన్న వాళ్ళు. సో మీకు బేసిక్ లెవెల్లోనే ఈ క్వశ్చన్స్ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. మరియు తర్వాత ఏంటిది అంటే మీకు సార్ బేసిక్ అంటే మొత్తం ఇట్లనే చెప్తారా అంటే అందుకే చెప్తున్నా మీరు పెట్టిన ప్రతి క్వశ్చన్కి పైసకి న్యాయం చేయాలి. ఓకేనా? సో 1కి 2 సార్లు చూసుకోండి. మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్. ఎందుకంటే ఇది దాదాపు 2016 నుంచి మొదలు పెట్టుకుంటే 2023 అంటే ఏపీ తెలంగాణలో వచ్చేంత వరకు దాదాపు ఇది ఒక 6 టైమ్స్ రిపీట్ అయిందమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఒక 5 to 6 టైమ్స్ రిపీట్ అయింది. 2 ఎగ్జామ్లలో పోలీస్ డిపార్ట్మెంట్కి 5 to 6 టైమ్స్ రిపీట్ అయింది. సో అన్నీ ఈ క్వశ్చన్లను 1కి 2 సార్లు చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఓకేనా? ఇలాంటి క్వశ్చన్లు 1కి 2 సార్లు చూసుకోండి. ఎక్కడైనా ఇంకా ఇలాంటి క్వశ్చన్లు దొరికితే బాగా ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి అమ్మ. ఇక్కడ ఒకసారి చూడండి. ఒక పరీక్షలో 50 మంది తక్కువ దరఖాస్తు చేసి 25 మంది తక్కువ ఎంపిక అయి ఉంటే ఎంపిక అయినా మరియు కాని వారి మధ్య నిష్పత్తి 9:4గా ఉంటుంది. కానీ మొదట ఎంపికైన వారికి మరియు ఎంపిక కాని వారికి మధ్య నిష్పత్తి 2:1గా ఉంటుంది. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అని క్వశ్చన్ వేసింది. అంటే క్వశ్చన్ ఏమన్నాడంటే స్టార్టింగ్లో ఎంతమంది అప్లై చేసిరు అని క్వశ్చన్ వేస్తాం. అమ్మ ఒక పరీక్షలో 50 మంది తక్కువ దరఖాస్తు చేసి 25 మంది తక్కువ ఎంపిక అయ్యి ఉంటే ఒక పరీక్షలో 50 మంది తక్కువ దరఖాస్తులు చేసి కానీ ఇక్కడ ఏమన్నాడు ఒక 50 లెస్ అండ్ అప్లైడ్ ద 25 సెలెక్టెడ్. అంటే ఇక్కడ ఎంపిక అయినా మరియు ఎంపిక కాని వారి నిష్పత్తి 9:4గా ఉంటుంది. మొదట ఎంపిక అయిన వారు మరియు కాని వారి మధ్య నిష్పత్తి 2:1గా ఉంటే ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అని క్వశ్చన్ వేసిండు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు స్టార్టింగ్లో. క్వశ్చన్ ఏం చేసిండంటే ఈ క్వశ్చన్ కూడా నేను ఒక 2 స్టార్స్ ఇస్తాము. అంటే బేసిక్ లెవెల్ ఉన్న వాళ్ళకైతే ఇది 3 స్టార్ అన్నమాట. కొంచెం హై లెవెల్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా 3 స్టార్. ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్న వాడికి అయితే వాడికి ఇంకా అసలు ఈ లెక్క నార్మల్ లెక్క అనమాట. మీరు ఎక్స్ వైలు చేయొద్దు. క్వశ్చన్ ఏమన్నాడు డైరెక్ట్గా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది అప్లై చేశారు, ఫస్ట్ ఎంతమంది అప్లై చేశారు అని క్వశ్చన్ అన్నాడు. అంటే ఎప్పటికైనా ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, కానీ మొదట ఎంపిక అయిన మరియు ఎంపిక కాని వారి మధ్య నిష్పత్తి 2:1 అన్నాడుగా. ఎంపిక అయినా కాని వారి నిష్పత్తి మొదట అంటే ఫస్ట్ దరఖాస్తు అంటే ఫస్ట్ రేషియో 2:1 అన్నట్టే కదా. అంటే ఫస్ట్ రేషియో 2:1 అంటే ఇది ఎన్ని పార్ట్స్ అన్నట్టు 3 పార్ట్స్. అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగితే బాగా ఆలోచించండి. 3 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగితే ఇప్పుడు ఎవరి గురించి అడుగుతుండు, మనుషుల గురించి అడుగుతాడు. మనుషులు ఎక్కడైనా పాయింట్స్లలో క్యాన్సిల్ అవుతారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 పార్ట్స్ ఉందన్నమాట. 3 పార్ట్స్ నేను ఇప్పుడు ఎట్లా 6 అంటే 7.5 మెంబర్స్ ఉంటారు ఎక్కడైనా. ఇది 1 ఇది ఇట్లా పాయింట్స్లలో క్యాన్సిల్ అవుతుందా చెప్పండి?
పాయింట్స్లలో క్యాన్సిల్ అవుతుంది. ఎక్కడికైనా ప్రపంచంలో పాయింట్స్లలో మనుషులు ఎక్కడైనా పాయింట్స్లలో ఉంటారా? 7.5 మనుషులు, 3.5 మనుషులు అని ఉంటుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ 3 పార్ట్స్ అనేది ఖచ్చితమైన నెంబర్ని క్యాన్సిల్ చేయాలి. ఎందుకు ఇక్కడ అడుగుతుంది మనుషులని? అంటే ప్రపంచంలో ఏది పాయింట్స్లలో ఉండాలి, ఏది పాయింట్స్లలో ఉండొద్దో ఒకసారి క్లారిటీగా చెప్తే చూడండి. మనుషులు నెంబర్స్, మనుషులు ఎప్పుడు కూడా పాయింట్స్లో ఉండొద్దమ్మా. ఎందుకు? మనుషులు ఎప్పుడు కూడా పాయింట్స్లో ఉండకూడదు. రెండవది వస్తువులు అంటే మీనింగ్ ఏంది? ఐటమ్స్. ఎప్పుడైనా వస్తువులు పాయింట్స్లో ఉంటాయి. 1.5 బోర్డు, 1.5 పెన్ను, 1.5 షర్టు, లేకపోతే 1.5 బాటిల్, 1.5 కెమెరా, 1.5 ఏసీ, 1.5 చైరు, ఇట్లా ఉంటాయి. అంటే వస్తువులు కూడా పాయింట్స్లలో ఉండదు. మూడవది జంతువులు ఎక్కడైనా యానిమల్స్ పాయింట్స్లో ఉంటాయా? యానిమల్స్ ఎక్కడైనా పాయింట్స్లో ఉంటాయా? అంటే 1.5 జంతువు, 10.5 సింహాలు, 10.5 పందులు, 10.5 ఎలకలు, 10.5 కుక్కలు, 2.5 గొర్రెలు, 2.5 బర్రెలు ఉంటారా? ఉండరు. మళ్ళీ చెట్లు అంటే నిజ జీవితంలో ఏది పాయింట్స్లలో ఉండాలి, ఏది పాయింట్స్లలో ఉండొద్దో మీకు ఒక క్లారిటీ వచ్చింది. పాయింట్స్లలో ఏవి ఉండాలి? నోట్స్ కానీ కాయిన్స్ కానీ పాయింట్స్లలో ఉంటాయా? ఉండవు. అంటే నా దగ్గర 2.5 కాయిన్స్ ఉంటాయి, ఎక్కడైనా ఉండవు. రూపీస్ వేరు, కాయిన్స్ అంటే వస్తువు అనమాట. 2.5 కాయిన్స్. నోట్లు ఎక్కడైనా సగం నోట్ ఉంటుందా? సగం నోట్ ఉంటే చెల్లదు. అవునా? అంటే నిజ జీవితంలో ఏవైతే పాయింట్స్లలో ఉండొద్దు, ఏవైతే పర్ఫెక్ట్గా ఉండాలో ఒక క్లారిటీ ఇచ్చడం. మళ్ళీ ఏవి పాయింట్స్లలో ఉండాలి? పాయింట్స్లలో ఏమి ఉండాలి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ అంటే లిక్విడ్స్ అంటే 1.5 లీటర్, 2.5 లీటర్, 2.5 మిల్క్, 1.5 ఆల్కహాల్, 90 ml అంటే ఇవి పాయింట్స్లలో ఉండడానికి పాసిబుల్ ఉంటుంది. ఇంకొకటి పాయింట్స్లలో ఉండేవి రూపీస్ 12.5 రూపీస్, 7.5 రూపీస్, 3.75 రూపీస్ అంటే ₹3.75 చారాన. ₹3.10 ఒకసారి పాసిబుల్ ఉంటుంది, 10 పైసలు పాసిబుల్ మన జీవితంలో ఇంతకుముందు పాతకాలంలో. అంటే జీవితంలో ఏది పాయింట్స్లో ఉండాలి, జీవితంలో ఏవి పాయింట్స్లో ఉండొద్దు అనేది ఒక ఆస్పిరెంట్కి తెలవాలి. తెలిస్తే రేషియో అంటే అర్థమైంది, పార్ట్స్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఎంతమంది దరఖాస్తు చేసుకురు అంటే మనుషులు కదా, అంటే టోటల్ ఎంతమంది? టోటల్ 3 పార్ట్స్ అంటే ఎగ్జాక్ట్లీగా 3 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. క్యాన్సిల్ కాలేదంటే ఆన్సర్ కాదు. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఈ లెక్క చూడండి జాగ్రత్త. 3 టేబుల్లో 500 క్యాన్సిల్ అవుతుందా? 3 టేబుల్లో 250 క్యాన్సిల్ అవుతుందా? 3 టేబుల్లో 125 క్యాన్సిల్ అవుతుంది కాదు. 3 టేబుల్లో 375 క్యాన్సిల్, ఖతం అవుగా. అంటే జీవితంలో నీకు తెలుసు సార్, మళ్ళీ ఎందుకు ఇచ్చిండు ఆ లెక్క అంటే చాలామంది స్టూడెంట్స్ కూడా తెలియదు. ఇప్పుడు 3 పార్ట్స్ 375 అయితే 375 అయితే అప్పుడు ఈచ్ పార్ట్ ఇప్పుడు ఇది 1 ఇది 125 అవునా కాదా? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 125 × 2 అవునా కాదా? అప్పుడు ఇది ఎంత అవుతుంది? వీళ్ళు 250 మెంబర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు 125 మెంబర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారు? ఒక పరీక్షకు 50 మంది తక్కువ దరఖాస్తు చేసుకుంటే అంటే ఇప్పుడు ఈ 375లో ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్ళి 50 మంది తక్కువ దరఖాస్తు చేసుకోరు. 50 మంది తక్కువ చేస్తే ఇప్పుడు అప్లై అయిన వాళ్ళు ఎంత? 125 మెంబర్స్. అప్లై అయిన వాళ్ళు ఎంత? 125 మెంబర్స్. అప్పుడు రేషియో ఎంత? 325. అప్పుడు రేషియో ఎంత ఉన్నట్టమ్మా? 13 పార్ట్స్ ఉన్నారు. అంటే 13 టేబుల్లో ఇది పోతుందా చూడమ్మా. 13 1s 13, 13 ఎంత? 13 2s ఎంత? మనకు 13 2s ఎంత? 26. 2 అవునా కాదా? ఇంకెంత మిగులుతుంది మనకి? ఇంకా నార్మల్గా ఇంకెంత మిగులుతుంది? 65 మిగులుతుంది. అంటే 35 25 అవునా కాదా? ఇప్పుడు చూడు, ఈ 25 కదా, 25 9s ఎంతమ్మా మనకి? 25 9s ఎంత? 25 10s 250, 25 9s 225 కదా, రైటా? 25 4s ఎంతమ్మా? 100 కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి,
ఇప్పుడు స్టోరీ ఏమి ఇచ్చిండో మళ్ళీ క్లారిటీగా ఫస్ట్ ఎంతమంది 375 నిజ జీవితంలో ఎట్లా మాట 375లో ఎంతమంది తక్కువ అప్లై చేశారంట ఫస్ట్, తర్వాత 50 మెంబర్స్ తక్కువ చేశారు. ఇప్పుడు ఎంతమంది 325 మెంబర్స్. ఆ 325లో వీళ్ళు ఎంతమంది, వీళ్ళంతా ఎవరు పాస్ క్యాండిడేట్లు, వీళ్ళు ఫెయిల్ క్యాండిడేట్లు అనుకుందాం. వీళ్ళు ఎంతమంది 225, వీళ్ళు ఎంతమంది 100. ఇది ఎప్పుడు, ఇది ఫస్ట్లో, ఇది ఫస్ట్, అవునా కాదా? ఇప్పుడు స్టోరీ చెప్తా చూడు. ఫస్ట్ ఒక 375 మెంబర్స్ అప్లై చేసిర్రా, నేను స్టోరీ చెప్తాను. ఫస్ట్ 375 మెంబర్స్ అప్లై చేసిర్రా, దాంట్లో 250 మెంబర్స్ పాస్ అయ్యారు, 125 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఇది క్యాండిడేట్ ఫస్ట్ మన. అరే నెక్స్ట్ టైం ఏం చేశారు తెలుసా, మా పరీక్షలో ఒక 50 మంది తక్కువ అప్లై చేసిర్రు అంటే ఇప్పుడు ఎంతమంది అప్లై చేసినట్టు 350 మెంబర్స్ 325 మెంబర్స్ అప్లై చేశారు. అప్లై చేస్తే దాంట్లో 25 మెంబర్స్ ఏమైపోయారు, తక్కువ ఎంపిక అయిపోయారు. అంటే లాస్ట్ 250 మెంబర్స్ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది అయిపోయారు 225. అంటే వాడు చెప్పిన మ్యాచ్ అయింది కదా, 25 మెంబర్స్ తక్కువ సెలెక్ట్ అయ్యారు, అవునా కదా? అంటే ఇక్కడ 25 మెంబర్స్ తక్కువ సెలెక్ట్ అయ్యారు. లాస్ట్ టైం ఇక్కడ 125 మెంబర్స్ ఫెయిల్ అయితే ఇక్కడ 100 మెంబర్స్ పాస్ అయినట్టుగా, ఈ 25 మెంబర్స్ ఇక్కడికి వచ్చేసినట్టే కదా, అవునా కదా? ఇక్కడ చూడు, దరఖాస్తు చేసుకొని నువ్వు 25 మంది తక్కువ ఎంపిక అయి ఉంటే ఎంపిక అయినా మరియు కాని వారి మధ్య నిష్పత్తి. లాస్ట్ టైము 125 మెంబర్స్ ఫెయిల్ అయితే ఈసారి ఎంత 100 మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు. అంటే ఒక 25 మెంబర్స్ తగ్గిరు. ఎందుకు తగ్గిర్రు, ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. అర్థమైందా, అర్థం కాలేదా? సో ఇదంతా చేసే బదులు చిన్న లాజిక్గా ఏం చేయొచ్చు, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కదా, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ బదులు చిన్న లాజిక్ ఏమిచ్చిండు ఇక్కడ వాడు, జాగ్రత్తగా చూడండి. 2:1, అవునా? మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చెప్తా. 2:1 మొత్తం ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. అంటే ఖచ్చితంగా 3 టేబుల్లో క్యాన్సల్ కావాలి. 3 టేబుల్లో ఇది క్యాన్సల్ కాదు, 3 టేబుల్లో ఇది కాదు, ఇది కాదు. అంటే 3 పార్ట్స్ ఆర్ ఇంకొకటి ఉంటే పరిస్థితి ఏంది, 3 టేబుల్లో ఇది అయ్యింది అనుకుందాం, క్యాన్సల్ అవుతుందిగా. మళ్ళీ ఒక 50 మెంబర్స్ తగ్గిరు. 50 మెంబర్స్ తగ్గితే ఇప్పుడు ఎంత అవుతారు, 325 అవుతారు. 325 అంటే ఇప్పుడు ఇది ఎన్నో టేబుల్లో పోవాలి, 13 టేబుల్లో పోవాలి. ఎప్పటికైతే 3 టేబుల్లో పోవాలి, ఇది 3 టేబుల్ని క్యాన్సిల్ చేయాలి, ఇది 13 టేబుల్ని క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడైతే ఈ రెండు క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్ ఎగ్జామ్లో. ఓకేనా? సో క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇందాక అది రాసుకోండి. మళ్ళీ లాస్ట్కి ఇది నోట్ అని పెట్టుకొని రాసుకోండి. నోట్ అని పెట్టుకొని ఏం రాసుకుంటారు, ఫస్ట్ 3 టేబుల్లో క్యాన్సిల్ కావాలి, మైనస్ 50 మెంబర్స్ తీసేస్తే మళ్ళీ ఏ టేబుల్లో క్యాన్సిల్ కావాలి, 13 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. నీట్గా నోట్ అని పెట్టుకొని రాసుకోండి. ఇక్కడ ఉన్న స్టోరీ ఇందాక కొంచెం వీడియో ఫీడ్బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోయి నీట్గా రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి ఇస్తారు, కనీసం ఈ ఆలోచన ఉందా లేదా స్టూడెంట్స్ కానీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమిచ్చిండు, ఒక పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు బాలికల మధ్య నిష్పత్తి 1:7:5 నిష్పత్తిలో ఉన్నారు. 6 కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరారు. 8 మంది బాలికలు విద్యార్థులు పాఠశాలలో విడిచి వెళ్ళిపోయారు. అయితే ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి 1:7గా ఉంది. అయినా మిగిలిన బాలికల శాతము ఎంత, మిగిలిన బాలికలు ఎంతమంది అని క్వశ్చన్ వేసి. అసలు ఈ క్వశ్చన్ని చాలామంది ఒక పార్ట్స్ లెవెల్లో చేస్తారమ్మ. పార్ట్స్ అంటే 1 పార్ట్, ఇక్కడ 1 పార్ట్, 7 పార్ట్స్, మొత్తం 12 పార్ట్స్ తీసుకొని ఇట్లా బాయిల్ వేసుకుంటూ చేస్తారు. చిన్న లాజిక్ ఆలోచించారు. క్వశ్చన్ ఏమన్నాడు, మిగిలిన బాలికలు అంటే మనుషులే కదా అడిగింది. మనుషులు ఎక్కడైనా కానీ పాయింట్స్లో ఉండొద్దనే కదా చిన్న కాన్సెప్ట్, అవునా కదా? జాగ్రత్తగా చూడండి, నేను ఒక కథ చెప్తా చూడండి జాగ్రత్తగా. ఇవన్నీ నిజ జీవితంలో జరిగేవమ్మ. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు 75 రూపాయలు ఉన్నాయి. ఫస్ట్ 100 రూపాయలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 100 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రజెంట్ 75 రూపాయలు ఉన్నాయి. ఇది నువ్వు చిన్నప్పుడు ఒక 7th క్లాస్ అనుకున్నావు. 7th క్లాస్లో మీ అమ్మ 100 రూపాయలు ఇచ్చింది. ఇంటికి వచ్చి తిరిగి చూసే వారికల్లా పాయింట్ జేబులో 75 రూపాయలు ఉన్నాయి.
మన గుండె డగ్ 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 అని కొట్టుకుంటుంది, ఏడదంతదో అమ్మ అని. అమ్మ జేబులో 75 రూపీస్ చూడగానే అమ్మ ఎంబట, కొంతమంది పేరెంట్స్ చదువుకోరు కదా, 75 రూపీస్ చూడగానే పల్ల పల్ల మన కొట్టి 25 రూపాయలు ఏం చేసినావురా అంటది. అంటే ఈ 75 ఎప్పుడు? ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 25. అంటే 75కి 25 కలిపితే ఎంత? 100. ఈ 100 ఎప్పుడుది? ఫస్ట్ది అన్నట్టే కదా. అమ్మకు తెలుసా ఇంత నీట్గా, నీకు పొద్దున 100 ఇచ్చిండ్రా, ఇప్పుడు నీ పాయింట్ జాబ్లో 70 రూపాయలు ఉన్నాయి, లాగులో 25 రూపాయలు ఏం చేసినవురా, ఏం ఘనకార్యం చేసినవరా అని పల్ల పల్లది అంటది. అంటే ఆ 25 రూపాయలు కలిపితే ఎవరైతారు? ఫస్ట్లో ఉన్న వాళ్ళు అవుతారు కదా, అవునా కదా. ఇప్పుడు కథ చెప్తా చూడు. ఫస్ట్లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదమ్మా మనకి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో, ప్రజెంట్ ఎంతమంది ఉన్నారో అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 40 మంది ఉన్నారు అనుకుందాం, 50 మంది ఉన్నారు అనుకుందాం, 60 మంది ఉన్నారు అనుకుందాం, 70 మంది ఉన్నారు అనుకుందాం. దీంట్లో ఏదైనా ఒకటి ఆన్సర్ కావచ్చు. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి? గర్ల్స్ 8 మెంబర్స్ బయటికి వెళ్ళిపోయారు. అంటే 25 రూపాయల ప్లేస్లో 8. అంటే ఇప్పుడున్న దానికి దీనికి 8 కలిపితే ఫస్ట్ గర్ల్స్ అన్నట్టే కదా. దీనికి 8 కలిపితే ఫస్ట్ గర్ల్స్ అన్నట్టే కదా. దీనికి 8 కలిపితే ఫస్ట్ గర్ల్స్ అన్నట్టే కదా. దీనికి 8 కలిపితే ఫస్ట్ గర్ల్స్ అన్నట్టే కదా, అవునా కదా. అంటే దీంట్లో ఏదో అయినా ఒకటి ఆన్సర్ కావచ్చు. అంటే నీ దగ్గర ఉన్న మిగిలిన దానిలో ఖర్చు పెట్టింది కలిపితే ఫస్ట్ది వస్తుంది కదా. ఇప్పుడు మిగిలిన గర్ల్స్లో వెళ్ళిపోయిన వాళ్ళని కలిపితే ఫస్ట్లో వచ్చేస్తారు కదా. చిన్న లాజికే కదా ఇదంతా. అంటే వీళ్ళంతా ఇప్పుడున్నోళ్ళే కదా. ఇప్పుడున్నోళ్ళకి 8 కలిపితే ఎంత అవుతుందమ్మా? 57 అవుతుంది. ఇప్పుడున్నోళ్ళకి 8 కలిపితే ఎంత అవుతుందమ్మా? 58 అవుతుంది. ఇప్పుడు ఉన్నోళ్ళకి 8 కలిపితే ఎంత అవుతారమ్మా? 49 అవుతుంది. ఇప్పుడు ఉన్నోళ్ళకి 8 కలిపితే ఎంత అవుతారమ్మా? 50 అవుతారు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరు? ఈ పింక్ కలర్తో నేను రాసినవన్నీ ఎవరు? ఫస్ట్లో ఉన్న గర్ల్సే కదా, ఫస్ట్లో ఉండే గర్ల్సే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ అంతా ఎవరు? ఈ క్వశ్చన్లు అన్నీ ఎవరు? మిగిలిన గర్ల్సే కదా. మిగిలిన గర్ల్స్కి 8 మంది కలిపితే ఫస్ట్లో ఉన్న గర్ల్స్ వెళ్తారు. ఫస్ట్లో గర్ల్స్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. అంటే ఇప్పుడు 5 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ ఎంత? ఇప్పుడు చెప్పండి, ఈ 5 టేబుల్లో క్యాన్సల్ అయ్యే నెంబర్ ఏది ఉంది? ఇది ఒక్కటే కదా. అంటే ఆన్సర్ ఇదే కదా. చిన్న లాజిక్ అమ్మ. ఇప్పుడు దీనికి ఎంత పెద్ద రాధాంతరం చేస్తారు అంటే అంత పెద్ద రాధాంతరం చేస్తారు. సార్ ఇప్పుడు నా అదృష్టం లేదు సార్, నాకు లేదు, అదృష్టం లేదు. బాగా గుర్తుపెట్టుకో, నాకు అదృష్టం లేదు సార్. మీరంటే అదృష్టవంతులు ఆప్షన్లో ఒకటే ఉంది, నాకు అదృష్టం లేదు, ఎట్లయితుంది అన్న. చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 పార్ట్స్ ఎంత వచ్చిందమ్మా? 50 వచ్చింది అనుకుందాం. చిన్న లాజిక్, అవునా కదా. ఇప్పుడు మొత్తం ఎంతమ్మా? 5 పార్ట్స్. ఇక్కడ 8 పార్ట్స్ ఎంతనో కనుక్కుంటా. జస్ట్ 8 పార్ట్స్ ఎంతనో కనుక్కుంటా. 88. అంటే వీళ్ళు గర్ల్స్, వీళ్ళెవరు? సార్లు ప్లస్ టీచర్, అది సారీ సారు ప్లస్ బాయ్స్, అవునా కదా. రైట్ ఆర్రా? మొత్తం ఎంత? 130 మెంబర్స్. స్టార్టింగ్లో మొత్తం ఎంత స్టూడెంట్స్? 130 మెంబర్స్. దీంట్లో నుంచి గర్ల్స్ ఒక 8 మెంబర్స్ బయటికి వెళ్ళిపోయారు, సార్లు ఒక 6 మెంబర్స్ వచ్చారు. అంటే ఓవరాల్గా ఒక 2 లాస్ అయిపోయారు. ఓవరాల్గా ఒక 2 లాస్ అయిపోయారు. అంటే 2 లాస్ అయ్యారంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు? 128 మెంబర్స్ ఉన్నట్టు, అవునా. 128 అంటే ఇది ఎంతమ్మా? 8 టేబుల్లే కదా. 128 అంటే ఎంతమ్మా? 8. రైట్ అమ్మా. 128/8 అంటే ఇది 1s, ఇది 16s అనే కదా. అంటే 16తో క్యాన్సిల్ అవుతుంది, అంటే ఈ 8 పార్ట్స్తో క్యాన్సిల్ అవుతుంది కదా. ఇదే కదా, అంటే మ్యాచ్ అయిపోయింది. అంటే ఇట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు దీనికి చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇది మొత్తం ఒక పార్ట్స్ లెక్క తీసుకొని XYలలో చేస్తారు. అంతా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇస్తాడు ఈ లెక్క అంతా? ఎందుకు ఇస్తాడు ఈ లెక్క అంతా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, కనీసం ఈ ఆలోచన ఉందా లేదా ఎగ్జామ్లో? మీకు ఎగ్జామ్లో ఈ ఆలోచన ఉందా లేదా అనేది ఆలోచిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి లెక్క కూడా రేషియో అంటే పార్ట్స్ అమ్మ, పార్ట్స్ అంటే టేబుల్స్. ప్రతి లెక్క కూడా చేయొచ్చు. మీకు కొన్ని లెక్కలు ఫార్వర్డ్ చెప్తున్నా, కొన్ని లెక్కలు బ్యాక్వర్డ్ చెప్తున్నా. ఇది ఒక బేసిక్ కోర్సులో ఇంతగానో స్టఫ్ ఇస్తారు అంటే ఎవరు ఇయ్యరమ్మా మీకు. ఇంత స్టఫ్ ఎవరు ఇయ్యరు. ఒక బేసిక్ లెవెల్ కోర్సులో ఈ స్టఫ్ ఇచ్చేటోళ్ళు లేరు. అంటే
ఒకసారి ఆలోచించుకోండి, నీ మళ్ళీ 2499కి ఎలాంటి స్టఫ్ ఇస్తున్నావు అనేది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.